సో మరి రాజా సింగ్ పరిస్థితి ఏంది? బీజేపీకి ఈయనే రాజీనామా చేసిండు కదా, మరి ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థి కాబట్టి ఈయనే రాజీనామా. ఇప్పుడు నా లెక్క కాదు, నన్నేమో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నన్ను రాజీనామా చేయమనే హక్కు లేదు. ఆయననేమో బీజేపీకి ఆయనే రాజీనామా చేసిండు కాబట్టి నువ్వు బీజేపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని కోరే ఛాన్స్ ఉంది. మరి బీజేపీ నిజంగా అంత ధైర్యం చేస్తుందా? చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకు అనంటే హిందుత్వం అనేటువంటి టాపిక్ విషయంలో సరే దేనికో దానికి రాజా సింగ్ కొంత వర్క్ చేసిండు, ఆ భావజాలాన్ని కొంత స్ప్రెడ్ చేసే కార్యక్రమం చేసిండు. సో అతన్ని పక్కన పెట్టిన సందర్భంలో ఒకవేళ ఆయనను కనుక రాజీనామా చేస్తే హిందువుల్లో కొంత డివిజన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నటువంటి హిందువుల్లో. సో కాబట్టి రాజా సింగ్ వ్యవహారం ఇక్కడితో ఉంటుందా, మళ్ళీ ఇంకేమైనా స్టెప్ తీసుకుంటాడా అనేది చూడాల్సినటువంటి విషయం. అయితే రాజా సింగ్ని బీఆర్ఎస్ పార్టీ తన వైపు తిప్పుకోవడానికి, అంటే వ్యూహంలో భాగంగానే తిప్పుకోవడానికి ఒక మంత్రాంగం నడుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.